ఓకే స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు మనం ఐసెట్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, నిమ్సెట్ యొక్క సిలబస్ ఏమిటి, నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎంత చదవాలి, మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎంత చదవాలి అనేటువంటి విషయం మీకు క్లుప్తంగా ఈ వీడియోలో మీకు కవర్ చేస్తానమ్మా. ఓకే, యాక్చువల్లీ ఈ గ్రూప్ మనము క్రియేట్ చేసినటువంటిది ఏమిటంటే, ఏదో బీద పిల్లలు ఉంటారు, బాగా చదివే పిల్లలు ఉంటారు. ఓకేనా, మీకు దగ్గర దగ్గర 4-5 నెలలు మనం ఫ్రీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా. దాన్ని మీరు వెంటనే ఇప్పుడు ఆ గ్రూపులో ఉండడం వల్ల మీకు ఇప్పుడు ఏమిటంటే, మీరు జాయిన్ అయిపోయి చదువుకుంటా ఉండండి. ఇట్లా నేను మధ్య మధ్యలో వీడియోస్ ఎట్ట చదవాలో కొన్ని క్లాసెస్, ఎగ్జామినేషన్స్ దగ్గరలో ఉన్నప్పుడు ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్స్, ఇవన్నీ నా పని నేను చేస్తుంటా. అక్కడ నీకు చాలా కంటెంట్ పెట్టినాం మేము. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏదన్నా చూడండి, మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిందనుకోండి, ఎంత బాగుంటుంది నీకు. మీరు కోర్సులో జాయిన్ అయిపోతే మీకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్లో ఉండడం వల్ల నాకు ఇప్పుడు మీరు ఉండడం వల్ల ఇప్పుడు నాకు ఎవరు జాయిన్ అయ్యారో ఏమంటున్న విషయం మాకు తెలియదు. ఏంటంటే యాప్ వాడికి మీరు జాయిన్ అయిపోతారు. ఇక్కడ క్లాసెస్ అనేటువంటిది మేము ఇది చేసామన్నమాట అక్కడ. ఓకే, నేనేం చెప్తున్నానంటే జనరల్గా మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, త్వరగా మీరు జాయిన్ అయ్యి మీరు ప్రిపరేషన్ చేసుకోవాల్సింది. ఎందుకంటే చాలా ఉంది కంటెంట్. సిలబస్ ఒకసారి కంప్లీట్ చేసుకోవాలి, మళ్ళీ ఒకసారి రివిజను, అవి చూసుకోవాల్సింది ఉంటుంది కదా. నంబర్ ఆఫ్ మీరు చూసుకోవాల్సిన పని ఉంటుంది. తర్వాత మళ్ళీ మీకు మధ్యలో ఏదైనా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. కొందరికి ఏదో ఇండస్ట్రియల్ వర్క్ ఏదో చేసుకుంటున్నారు కదా. ఇండస్ట్రియల్ వర్క్ చేసుకునే వాళ్ళు ఏం లేండి, ఫ్రీ పీరియడ్స్ వాళ్ళు. ఓకే, ఏం చేయాలి మీరు, ఏప్రిల్ 2nd వీక్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలా. ఎవరు ఏపీ పిల్లలు ఏప్రిల్ 10th నుంచి ఒక 20 రోజులు మళ్ళీ మీరు వినినటువంటి బాగా విని రాసుకున్నటువంటి నోట్స్ని రివిజన్ చేసుకొని అట్లా ప్రాక్టీస్ చేసుకున్నారంటే, మధ్యలో నేను కూడా ప్రీవియస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్వి ఎక్కడెక్కడ ఏం చేయాలా, ఎగ్జామినేషన్లో ఎలా చేయాలా, ఈ మధ్యలో నేను కూడా ఇట్లా వీడియో రూపంలో మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నేను మీకు చెప్తున్నటువంటిది. ఓకేనా, కాబట్టి మనం ఏంటంటే ఆ గ్రూప్ కూడా మనం ఏంటంటే బాగా చదివే పిల్లలు, ఓకే, దాన్ని సద్వినియోగం చేసుకునే పిల్లలు, పూర్గా ఉన్నటువంటి పిల్లలు దాన్ని ఉపయోగించుకున్నారనుకోండి, గవర్నమెంట్ యూనివర్సిటీస్లలో సీట్ వచ్చిందనుకోండి, మీకు ఎంత బాగుంటుంది చెప్పండి. మంచి క్రెడిబిలిటీ ఉంటుంది కదా. చిన్న పోయి కాలేజీలో ఎంసీఏ చేసేదానికన్నా ఇట్లా ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, అట్లా టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్, అక్కడికి వెళ్ళాలి మన ఇన్స్టిట్యూట్ తరఫున. అది మా తపన. ఈ ఎయిమ్తో పెట్టినటువంటిది ఫ్రీ కోచింగ్. మన అకాడమీ పిల్లలు, ఓకే, నేను పలానా చోటు సార్ కోచింగ్ మనకు ఫ్రీగా ఇచ్చినాడరా, ఆయనకు ద్వారా కోచింగ్ తీసుకుని అక్కడ క్లాసులు విన్నాము, పరీక్ష రాసుకున్నాము, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిందని 10 మంది మాట్లాడుకుంటారు. మీరు ఆ నేమ్ చాలు. మాకు వేరే కోచింగ్లు ఉన్నాయి. ఇట్లాంటి ఈ ఐసెట్ నిమ్సెట్తో మేమేం బ్రతికేది లేదు. అసలు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నానంటే, మేము ఏమన్నా పిల్లలు వస్తారేమని చెప్పి నేను ఏం చేశానంటే ఐసెట్ నిమ్సెట్ స్టార్ట్ చేసిన. ఒక 2 సంవత్సరాలు బాగా మొత్తం అంతా కంటెంట్ అంతా నీట్గా ఇవన్నీ లైవ్ క్లాసెస్. మీరు వినేటప్పుడు తెలుస్తుంది. పిల్లలు క్లాస్కి వచ్చింటారు, వాళ్ళ డౌట్స్ అడిగింటాము, వాళ్ళతో మాట్లాడింటాము, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి దీంట్లో. లైవ్ అది క్లాసులో ఉన్న ఫీలింగే ఉంటుంది. నేను 2 సంవత్సరాలు చూడండి ఎంత కష్టపడ్డాను. ఎవరు ఐసెట్ ఇలాంటి నిమ్సెట్ కోచింగ్ ఎవరు తీసుకోలేదు. పోనీ అని చెప్పి ఫ్రీ ప్రొవైడ్ చేసేస్తున్నా. ఇది రీజన్. మనం ప్రయత్నించినాము, ఎవరు కోచింగ్కి రావడం లేదు. పిల్లలు అంత అవగాహన లేకుండా ఏమిటో మనకు తెలియదు. ఓకే, కాబట్టి అందువలన మనం ఆ అంత కంటెంట్ ఉంది, ఏం దానివల్ల యూజ్ నాకు నా దగ్గర పెట్టుకోవడం వల్ల. కాబట్టి అట్లా యాప్ వాడితో మనం చెప్పి, యాక్చువల్గా పర్ హెడ్ కానీ ఇంత ఉంటుంది. యాక్చువల్గా 750 రూపాయలు ఏమో కట్టేవాళ్ళం మేము. 8,000 ఫీజు ఉండేటప్పుడు. అది లేకుండా వాడితో మాట్లాడి, ఇప్పుడు నాకే ఎవరు కోచింగ్ రావడం ఫ్రీ ప్రొవైడ్ చేస్తామంటే చేసుకొని చెప్పి వాడు ఒక పర్ 100, ఓకే, వాడు మన ఈ 5 months వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది. ఈ 5 monthsకు కలిపి వాడు
రూ. 100 తీసుకుంటున్నానంటే మీకు నెలకి రూ. 20 అంటే మీరు ఒక టీ తాగినంతే కదా చెప్పండి. పోనీ నాకేమన్నా వస్తుందో కాదు, నేనేమిటంటే ఇంకా ఆ కంటెంట్ అంత కంటెంట్ నేను ఏం చేయాల, ఈ విధంగా నేను స్టూడెంట్స్కు అందజేసినాను అనుకోండి, సద్వినియోగం చేసుకున్న పిల్లవానికి మ్యాథమెటికల్గా హై లెవెల్ నాలెడ్జ్ వస్తుంది. మళ్ళీ మీకు ఎంబీఏ యాజ్ ఎ లెక్చరర్గా మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు ఎంబీఏ లేక కానీ ఎంసీఏ లేక కానీ వెళ్ళిన వెంటనే మళ్ళీ మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది, డిస్క్రిట్ మ్యాథ్స్ ఉంటుంది, ఆపరేషనల్ రీసెర్చ్ ఉంటుంది. బట్ అలాంటి మ్యాథమెటిక్స్ మీరు చదవాలంటే ఇక్కడ మనం చెప్పినటువంటి మ్యాథ్స్ మీరు బాగా నేర్చుకుంటే అక్కడ మీకు ఈజీ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. నువ్వేం ఎంబీఏలోకి ఎంసీఏలోకి వెళ్ళిపోతే మ్యాథ్స్ నుంచి తప్పించుకుంటున్నా అనుకోవద్దు. మ్యాథ్స్ వస్తూనే ఉంటుంది. అందుకోసం మీరు బాగా మ్యాథ్స్ని కష్టపడి చదువుకోండి. బాగా నీకు ఐసెట్కి ఉపయోగపడుతుంది, రేపు పొద్దున ఎంబీఏ ఎంసీఏ కూడా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రీ కోచింగ్ ఎందుకు ఇస్తున్నామంటే బికాస్ బాగా కష్టపడి 2 సంవత్సరాలు చెప్పినా ఎవరు దీని పట్ల ఉత్సాహం చూపలేదు. నేను ఏం చేయాలా అంత కంటెంట్ ఎవరికి ఓకే ఫ్రీగా ఇస్తే బాగుంటుంది, పిల్లలు ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో మనం చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడన్న, సిలబస్ సబ్జెక్ట్ ఇక్కడ సిలబస్ ఏమిటంటే ఇక్కడ మనకు సెట్స్, ఇక్కడ మ్యాథమెటిక్స్, తర్వాత నాన్ మ్యాథ్స్ పిల్లలు ఉంటారనమాట. ఇక్కడ మ్యాథ్స్ పిల్లలు, నాన్ మ్యాథమెటిక్స్ పిల్లలు ఇక్కడ ఉంటారనమాట. ఓకే, ఇక్కడ మనకు ఇంకొక విషయం ఏమిటంటే ఐసెట్ సిలబస్ అండ్ నిమ్సెట్ సిలబస్ ఓకే 60% కామన్గా ఉంటుంది, 40% నిమ్సెట్కు ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. 40% ఇంకా నిమ్సెట్కు చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ కామన్గా ఉండేది చెప్తున్నారు ఇక్కడ. సెట్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళు చదవాలా, నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు చదవాలా. రిలేషన్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళు చదవాలి, నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు చదవాలా. ఫంక్షన్స్ మ్యాథ్స్ వాడు చదవాలా, నాన్ మ్యాథ్స్ వాళ్ళు చదవాలా. సర్డ్స్ మ్యాథమెటిక్స్ వాడు చదవాలి, నాన్ మ్యాథమెటిక్స్ వాడు చదవాలి. 5 ఓకే లాగరిథమ్స్ ఓకే మ్యాథ్స్ వాళ్ళు చదవండి. దీన్ని నాన్ మ్యాథ్స్ వాళ్ళు అంత స్ట్రాంగ్గా పట్టుకోలేరు దీన్ని. అలాగే మీరు గమనించండి, 6th బైనామియల్ థీరం. దీంట్లో 2 క్వశ్చన్లు ఇస్తాడు. మ్యాథ్స్ వాడు అంతా చదవండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చదువుతారంటే చూడండి, అక్కడ మనకు మనకు ఒక 5 క్లాసెస్ ఏమో ఉన్నాయి. ఫస్ట్ 2 క్లాసెస్ చదువుకోండి. ఫస్ట్ 2 క్లాసెస్ కంప్లీట్గా ఐసెట్ని బేస్ చేసుకొని చెప్పిట్టాము. మొత్తం 5 క్లాసెస్ ఉంటాయి దాంట్లో. అంటే చూడండి, మన దగ్గర క్లాస్ అంటే ఎన్నో తెలిసిన 2 గంటల పైనే ఉంటుంది ఒక్కొక్క క్లాస్ అంటే. కాబట్టి ఫస్ట్ 2 క్లాసెస్ మీరు చూసుకుంటే ఫస్ట్ 2 క్లాసెస్ మాత్రమే చూసుకోవాలి మీరు, నాన్ మ్యాథ్స్ పిల్లలు 2 క్లాసెస్. బట్ మ్యాథ్స్ వాళ్ళు అంతా చదువుకోవాలి, ఎందుకంటే ఇది నిమ్సెట్ కూడా ఇక్కడ ఇది మ్యాథ్స్ వాళ్ళకి ఇక్కడ ఐసెట్ రాసుకోవచ్చు, మీరు నిమ్సెట్ కూడా రాసుకోవచ్చు అనమాట. మీరు ఎన్ఐటీసీలలో ఎంసీఏ చేయడం నిమ్సెట్ అంటే. ఎక్కువగా నిమ్సెట్ రాసే పిల్లలు దగ్గర మీకు 625 మార్క్స్ వరకు మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. నిమ్సెట్ రాసే వాళ్ళకు దగ్గర 625 మార్కుల వరకు మ్యాథమెటిక్స్ ఉంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 625 మార్కులకు ఉంటుంది మ్యాథమెటిక్స్ నిమ్సెట్ పిల్లలకి. ఓకేనా? తర్వాత 7th వన్
చూడండి ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, అండ్ ఈక్వేషన్స్. ఇక్కడ కూడా మనకు దగ్గర 2 క్వశ్చన్లు అడుగుతాడు. ఇద్దరు చదవాల, ఇద్దరికి అర్థమవుతుంది, ఇదేం పెద్ద విషయం కూడా కాదు. ఓకే, 8th వన్, ప్రోగ్రెషన్స్. ఎస్, బాగా ఉంటుంది, ఇద్దరు చదవాల. ప్రోగ్రెషన్స్ తర్వాత మ్యాట్రిసెస్. ఓకే, మ్యాట్రిసెస్ 1 minute. మ్యాట్రిసెస్. ఓకే, మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్ ఇద్దరు చదవాలి. అలాగే 10th వన్ చూడండి, ఇక్కడ జాగ్రత్త. ట్రిగ్నామెట్రీ మ్యాథ్స్ వాళ్ళు కంప్లీట్గా చదివితే మొత్తం టోటల్ చదవాలి. టోటల్ ఎవరు? నిమ్సెట్ రాసేవాళ్ళు. టోటల్ ఎవరు చదువుతారంటే నిమ్సెట్ రాసేవాళ్ళు టోటల్ చదువుతారు. అయితే ఇక్కడ ఐసెట్ ఐసెట్కి వచ్చేసి మీరు ట్రిగ్నామెట్రీలో ఏం చదవాలంటే చూడండి, ఇక్కడ మీరు ట్రిగ్నామెట్రీలో ఏం చదవాలో చూడండి. రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, ఈ 2 చాప్టర్లు సరిపోతాయి అంతే. రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, ఈ 2 చాలు. ఐసెట్కు మీకు ఈ 2 చాప్టర్లే చదవాలి మీరు. నాన్ మ్యాథ్స్ పిల్లలు, మ్యాథ్స్ పిల్లలు కూడా ఐసెట్ రాసే వాళ్ళకు ఈ 2 సరిపోతాయి. రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్ ఎనఫ్. దగ్గర ట్రిగ్నామెట్రీలో దగ్గర నీకు 4 క్వశ్చన్స్ వరకు అడుగుతాడు ట్రిగ్నామెట్రీలో, చూసారా? తర్వాత 11th వన్ వచ్చేసి లిమిట్స్. మ్యాథమెటిక్స్ పిల్లలు చదవండి. నాన్ మ్యాథ్స్ అది కొద్దిగా కష్టం లేదు, కుదరదు. 12th వచ్చేసి డిఫరెన్షియేషన్ చూడండి. ఇక్కడ ఇల్లు చదవండి, వీళ్ళకేం అవసరం లేదు, ఎందుకంటే అర్థం కాదు అది. తర్వాత 11, 12, 13 తర్వాత చూడండి, ఇక్కడ మనకు కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ. ఎస్, ఇక్కడ మొత్తం అంతా చదవాలా. ఏది? నిమ్సెట్కి మొత్తం అంతా చదవాలి. కోఆర్డినేట్ జామెట్రీ అంతా ఉంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంతా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంతా ఉంటుంది నిమ్సెట్కి. బట్ ఇక్కడ మీరు మ్యాథ్స్ వాళ్ళు కూడా మీరు బాగా వినండి. ఐసెట్కు మీరు ఎంత చదువుతారంటే కేవలం ఫస్ట్ పాయింట్ సిస్టము, పాయింట్స్, లోకస్, జస్ట్ లైన్స్ అంతే, ఇంకంతకన్నా అవసరం లేదు. లైన్స్, పాయింట్, లోకస్ అండ్ లైన్స్ అంతే. మనకు కంటెంట్లో చాలా ఉంది కోఆర్డినేట్ జామెట్రీ, అవసరం లేదు. ఐసెట్ వరకు ఇంత మ్యాథ్స్ వాడైనా ఇదే చదవాలా, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఇదే చదవాలా. దీనికన్నా ఇంకా నీకు అదనంగా చాలా ఉంటుంది. అబ్బో చాలా ఉంటుంది. ఏంటి? పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, ఎలిప్స్, ఇదంతా
సర్కిల్స్, పేర్ ఆఫ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఓకే, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. బాబు నేను క్లాసులో ఉన్నానమ్మా, ఇది మళ్ళీ చేస్తాను. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీ, ఇవన్నీ చూడండి ఇక్కడ, ఇట్లా పాయింట్స్, లోకస్, లైన్స్, ఇవి చదవండి. తర్వాత నిమ్సెట్ రాసేవాళ్ళు మొత్తం మొత్తం కోఆర్డినేట్ జామెట్రీ అంతా చదవాల్సిందే నిమ్సెట్ రాసేవాళ్ళు. తర్వాత 14th ఏమిటంటే ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ మ్యాథ్స్ వల్లే చదువుకోండి, ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటారనేటువంటి నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం లేదు ద్వారా అంటారు చూడండి, అట్లా. ఓకేనా? 15th చూడండి ఇక్కడ, ఓకే, ఇక్కడ 15th చూడండి ఇక్కడ, స్టాటిస్టిక్స్. ఇదే ప్రాణం వస్తుంది ఇద్దరికి. స్టాటిస్టిక్స్ ఓకే, 3 క్లాసులు 4 క్లాసులు ఉన్నాయి, ఒక్కొక్క క్లాసు 2 గంటలు అట్లా ఉన్నాయి. మొత్తం అంతా స్టాటిస్టిక్స్ అంతా చెప్పేసిన. నీకు ఇక్కడ 10 క్వశ్చన్లు అడుగుతాడు, ఇక్కడ 10 క్వశ్చన్స్ అడుగుతాడు స్టాటిస్టిక్స్. మన క్లాసులు బాగా విని నువ్వు ప్రాక్టీస్ చేసుకున్నావంటే నీకు ఎక్సలెంట్గా నీకు 10కి 10 గ్యారెంటీ వస్తాయి. ఇద్దరు చదవాల, మ్యాథ్స్ వాళ్ళు, స్టాటిస్టిక్స్ వాళ్ళు. ఓకేనా? తర్వాత అట్లే వినండి ఇది. ఓకేనా? ఇది నిమ్సెట్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. నిమ్సెట్కు ఉంది, ఇవన్నీ నిమ్సెట్కు ఉన్నాయి. ఓకే, బట్ స్టాటిస్టిక్స్ వాళ్ళు కూడా చదవాల్సిందే. అలాగే 14, 15 కదా. తర్వాత 16 మీరు గమనించుకోండి. 16th వచ్చేసి వెక్టార్స్. ఓన్లీ ఇది నిమ్సెట్కే చదవాలి. ఇట్ ఈస్ నాట్ సిలబస్ ఫర్ ఓన్లీ నిమ్సెట్ సిలబస్. నిమ్సెట్ సిలబస్ ఇది. తర్వాత ఇది మీకు సంబంధం లేదు. తర్వాత ఇంటిగ్రేషన్స్ ఓన్లీ నిమ్సెట్, మీకు సంబంధం లేదు ఇది. ఏరియాస్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అసలు సంబంధమే లేదు ఇది. అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్, ఓన్లీ నిమ్సెట్కే ఇది. ఇది ఐసెట్ సిలబస్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇదంతా నిమ్సెట్ సిలబస్, ఇది నాట్ ఐసెట్. ఓకేనమ్మా? కాబట్టి ఈరోజు వీడియో క్లాసులు మనము ఏం చెప్పామంటే సిలబస్ ఏమిటి, మ్యాథ్స్ వాళ్ళు ఏం చదవాలా, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎంతవరకు చదవాలనేటువంటిది ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? రైట్.